లేడీ వాయిసెస్ కూడా మీరు చాలా బాగా చేస్తూ ఉంటారు. అబ్బో పాడు చెప్పడం ఆలస్యం ఎక్కడ అల్లుకుపోతారు చూసావా? ఏంటో అసలు పిలిచారు బాగానే ఉంది, మళ్ళీ ఇవన్నీ ఎందుకో. ఏంటి అంటే ఇలా అడగటం ఇవన్నీ అంటే ఇప్పుడు నన్ను పిలిచారు, ఏదో ట్రైన్ ఎక్కించి పంపిస్తారేమో అనుకున్నాను. మా ఆయన కూడా నన్ను పుట్టింటికి పంపించేశారు. ఏం వదినా? ఇంట్లో గొడవలు. బాహుబలి సినిమా చూసిన దగ్గర నుంచి అత్త గొడవలు గొడవలు. అయ్యో అప్పటి నుంచి గొడవలు అవుతున్నాయా? కానీ మా ఆయన ఉన్నాడు ఎందుకు, ప్రభాస్ వాళ్ళ ఆవిడ మాటలు విన్నాడు, అనుష్క మాటలు విని వాళ్ళ తల్లితో గొడవ పెట్టుకున్నాడు. మా ఆయన ఉన్నాడు, వాళ్ళ తల్లి మాటనే వింటాడు, నా మాట వినడు. అయ్యో ఒక్క వేలు కూడా కట్ చేయలేదు అతను. ఎతకాలి. సో ఇప్పుడు మీరు ఫీమేల్ వాయిస్ లో చేశారు కదా, మేము ఒక సిచ్యువేషన్ ఇస్తాము. అందులో పాష్ ఫీమేల్ అయితే ఎలా బిహేవ్ చేస్తారు, అంటే కొంచెం ట్రెండీ అయితే, కాస్త పల్లెటూరు అయితే ఎలా రియాక్ట్ అవుతారు అనేది. సిచ్యువేషన్ ఏంటంటే నగలు పోయాయి, ఆ నగల గురించి అని కంప్లైంట్ ఇస్తూ ఉన్నారనమాట. ఇది సిచ్యువేషన్. నేను పోలీస్. ఇప్పుడు మీరు ఫస్ట్ కొంచెం స్టైలిష్, లిటిల్ పాష్, ట్రెండీ. యాక్చువల్లీ ఏంటంటే మా ఇంట్లో దొంగలు పెట్టారండి, రాబరీ జరిగిందనమాట. సో ఏమేమి పోయాయి లిస్ట్ రాసుకో. వడ్డానమండి. ఎంత ఉంటుంది? ఎంత ఎంత వెయిట్? 25 తులాస్ అండి. 25 తులాస్. ఎందుకైనా మంచి 30 రాసుకోండి. రోజు బిల్లు మా ఆయన కట్టాడు, నేను జస్ట్ సెలెక్ట్ చేసుకుని వచ్చేసాను అనమాట. 25 to 30 మధ్యలో రాసుకో. రవ్వ నెక్లెస్ పోయిందండి. ఏ రవ్వ? బొంబాయి రవ్వ, ఇడ్లీ రవ్వ? దట్ నాట్ దట్ రవ్వ, డైమండ్స్. డైమండ్స్ సెట్. చెవుదిద్దులు కూడా ఉన్నాయా? చెవుదిద్దులు. ఎందుకు ఇలా చేస్తారు అసలు? ఈ దొంగతనం చేయడం ఏంటంటే అసలు అర్థం కాదు. వాళ్ళ అమ్మ నాన్న డబ్బులు ఇవ్వరే వాళ్ళకి ఖర్చులకి? నువ్వు ఇచ్చే అమ్మా, నువ్వు ఇచ్చే. దొంగలనే వాళ్ళు లేకపోతే మేము ఎలా బతుకుతాం? మేము ఎవరిని పట్టుకోవాలి? మేము ఏమైనా పోయాయా? చాలా పోయినాయండి. పట్టు చీరలు పోయినాయి. ఎన్ని? 35 ఉన్నాయండి. ఏంటి సారీ షాప్ ఉందా ఏంటి? లే అట్లా కాదు, నేను చాలా కడతాను. ఇవాళ కట్టింది అసలు రేపు కట్టనే కట్టను. యాంకర్ సుమ గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా చేసినట్టు చెయ్యదు కదా, ఆమె ఫ్యాన్ గా నేను కట్టిన చీర కట్టను అనమాట. సరే ఫైనలీ ఒక మాట చెప్పు, నీకు నాకు బేరాలు ఎందుకు? ఎన్ని చీరలు ఉన్నాయి? 55. 55 అంటే రాసుకో. ఓకే. ఇంకా బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనుక్కొచ్చుకున్నాం. బిస్కెట్స్ ఏంటి? బంగారు బిస్కెట్లు కూడా ఉన్నాయా? ఎన్ని ప్యాకెట్స్? ఎన్ని దాచారు? అంటే రెండేమో నేను కింద పెట్టుకొని పడుకుంటావా? కాదండి, శారీలో మడత పెట్టి పెట్టాను, మిగతా అన్ని లాకర్. 55 చీరల్లో అది కూడా ఉందా? అదేనండి నా బాధ. రాసుకో. 55 చీరల మడతల్లో 2 బిస్కెట్లు ఉన్నాయి. అలా రాసుకోనా? ఇంకా అంతేనండి. ఓకే, ఇక్కడతో ఈ పాష్ పోరీ అయిపోయింది. ఇప్పుడు పిచ్చ మాసు పల్లెటూరు, సేమ్ సిచ్యువేషన్. నేను సారు కాదు మేడం. ఏడు పాపయ్యా, ఏడు పాప. కడుపు కట్టుకొని వేసిన కొడుక నువ్వు వెళ్ళి అక్కడ ఏమేం పోయాయి? పోయినాయి, మంచిగానే పోయినాయి బిడ్డ, మంచిగానే పోయినాయి బిడ్డ. ఏం పోయాయి చెప్పు. నువ్వు చెప్పకపోతే నేను ఎట్లా వెతికేది, ఎట్లా పట్టేది? ఏం పోయాయో చెప్పు. దొరకబట్టి ఏం పోయాయి చెప్పు. 3.5 గాజులు. అరగాజులు ఎట్లా పోయాయా? అంటే అరగాజు అంటే నా మనవరాలది ఒకటి చిన్నది. 3 గాజులు నీవి, అరగాజులు మనవరాలు. ఈ సైజు ఉంటుందా మనవరాలది? ఇంతే ఉంటది. 3.5 గాజులు. ఇంకా దుద్దలు పోయినాయి బిడ్డ. 4-5 జతలు పోయినాయి. బ్లౌజులు అనుకుంటున్నావా? 4-5 జతలు దాని బిడ్డ. మీ పోలీసు వాళ్ళకు బాగానే దొరుకుతాయట, 3 చేయొచ్చు కదా అని. అంటే నీ దగ్గర పోయింది ఒకటే, మిగిలిన 3 మేము వెతికి ఇవ్వాలి ఎవరిదైనా.
ఒకటి రాసుకో. ఈ స్టిక్ ఆఫీసర్ ఏమన్నావు నువ్వు? స్ట్రిక్ట్ ఆఫీసర్ నేను. స్ట్రిక్ట్ ఇంకా నక్లెస్ బిడ్డ. నెక్లెస్. ఇది నువ్వు పోయినట్టుగా చెప్తున్నట్లేదు, ఎక్కడైనా దొరికితే తీసుకురా అని చెప్తున్నట్టుంది. వడ్డానం అంట. ఎన్ని ఇంచులు ఉంటుంది వడ్డానం? అది ఉంటది ఒక 365 అంటే ఎంత ఉంటుంది? 32 అట్లుంటది. నడుము కొలత ఎంత ఉంటుంది? పెద్దగా ఉంది నడుము. అప్పుడు సరే 42 రాసుకో. ఏ రాసుకున్నా మన ఇట్లా పీరిగల వచ్చేస్తే ఏడవద్దు. ఆడకూతురు ఏడవకూడదు, ఎప్పుడు మంచిగా ఉండాలి, సుఖంగా ఉండాలి. నీ మనవరాలు అంతటి దాన్న. అప్ప నీకు 2 వడ్డానాలు ఎక్స్ట్రా తెప్పిస్తాను నేను ఎట్లాగైనా సరే. నాకా 16. తప్పైపోయింది విద్య 20 అన్న. నన్ను కూడా తిడతావా ఏంటి? పాడువాడు ఈడే కోతి మొక్కపోడు. నేను ఇన్ని రోజుల నుంచి మొహం ఎక్కడదా అని గుర్తుపట్టట్లేదు. కోతి మొహం అదిగో అదిగో. మా ఇంటికాడ మరి అలా వస్తే చాలు ఈ పంట కళ్ళ కోతి, పండు ముఖం కోతి లెక్కనే ఉన్నది.